గుమ్మానికి పసుపు పూసినట్టు నువ్వు రోజు లిప్స్టిక్ పూసుకుంటున్నావు. నీ పెదాలు అరిగిపోతున్నాయి కానీ బాస్ మాత్రం కరగట్లేదు. ఎందుకు కరగడు? ఈ రోజు ఎలా అయినా మదన్తో ఐ లవ్ యూ రోజీ అని చెప్పిస్తాను. నేను చూస్తుంటే జాలేస్తుంది రోజీ. మదన్కి లవ్ అంటే పడదు, నీకు మదన్ పడడు. అందుకే నా మాట విని నిన్ను ప్రేమించే నాలాంటి జెంటిల్మెన్ని చూసుకో. నాకు కావాల్సింది జెంటిల్మెన్ కాదు, రిచ్ మ్యాన్. ఎలా అయినా మదన్ని నా ప్రేమలో పడేస్తా. అతన్ని లవ్ లో పడేసే లోపు నువ్వు మంచాన పడతావేమోనని నా బెంగ. ప్లీజ్ కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మో, బాస్ వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వావ్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హాయ్. హాయ్. హాయ్ మదన్. హాయ్. హౌ వాస్ యువర్ గోవా ట్రిప్? ఇట్ వాస్ గ్రేట్. బై ది బై, షీ ఇస్ మిస్ అర్చన. హలో. హాయ్. ఈ రోజు నుంచి మన డిజైనింగ్ సెక్షన్ కి క్రియేటివ్ హెడ్. హాయ్, ఐమ్ ఫనీ. ఫన్నీ? ఫణికాంత్, మేనేజర్ ఆఫ్ దిస్ ఆఫీస్. హి ఇస్ వెరీ ఫనీ గై. తను హెడ్ అయితే మరి నేను? టేల్. బాస్ ని నువ్వు లవ్ లో దించే లోపు నీ ప్లేస్ లో బాస్ ఇంకో అమ్మాయిని దించాడు. షట్ అప్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. అర్చన, మన ఆఫీస్ ఎలా ఉంది? సో నైస్. నీ ఆఫీస్ చూస్తుంటే నీ టేస్ట్ ఏంటో తెలుస్తుంది. థ్యాంక్ యూ. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. హలో మిస్టర్ మదన్, మా ఆర్ఎస్ బ్రదర్స్ డిజైన్స్ ఇంకా ఎందుకు పంపించలేదు? అదేంటి, వర్క్ ఎప్పుడు అయిపోయిందే? దెన్ వై ద డిలే? ఓకే, ఈ రోజే నేను గోవా నుంచి వచ్చాను. మిస్టేక్ ఎక్కడ ఉందో తెలుసుకుని డిజైన్స్ అందేలా చేస్తాను. ఓకే, ఇట్స్ ఓకే. సారీ ఫర్ ద ట్రబుల్. ఫడ్రాజ్. కమింగ్ సార్. బాస్ పిలుస్తున్నాడు రా. రావాలా? ఎందుకు? వెళ్తే తెలుస్తుంది. ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదు? సార్ అది ఫోటో సెషన్ చేయమని కామరాజ్ గారికి ఎప్పుడో చెప్పాం. ఆయనేమో పట్టించుకోకుండా మీతో పాటు గోవా వెళ్ళిపోయారు. ఒకసారి అడిగి ఫోన్ చేయి. హాయ్ రోజీ. ఏంటి, నేను నీకు దూరం అయిపోయానని చెప్పి బాధపడుతున్నావా? ఎండి గారు ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ గురించి అడుగుతున్నారు. వెల్కమ్ టు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంక్వైరీ కౌంటర్. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ ప్రెస్ 1. हिंदी में घोषणा के लिए 2 नंबर दबाइए. తెలుగులో సమాచారం వినటకు 3 అంకె నొక్కి పెట్టేయండి. మీరు కన్ఫ్యూజ్ అయితే ఇంకెప్పుడు కాల్ చేయకండి. ఏమంటున్నాడు? అసలు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. వర్స్ట్ ఫెలో. అయినా లిప్స్టిక్లు పూసుకోవడం, వయ్యారంగా డ్రెస్సులు వేసుకోవడం, వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద లేదు. చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకున్నప్పుడు ఇంటికెళ్ళి వంట చేసుకోవడం బెటర్. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర వంట చేసుకుని వస్తున్నాను సార్. ఐఎమ్ స్టిల్ అ బ్యాచులర్. నేను అందరి రోజీని. రోజీ కూడా బ్యాచులర్ టైపే సార్. చూడండి, మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడు ఇలా జరగడానికి వీల్లేదు. Yes, sir. అర్జెంట్ గా ఫోటో సెషన్ ఏర్పాటు చేయండి. ఓకే సార్. ఆ అమ్మాయి అలా ఆఫీస్లో అడుగుపెట్టింది, నీ సీట్ కింద ఇలా బాంబు పెట్టింది. అందుకే అంటారు, ముందొచ్చిన గోలు కన్నా వెనకొచ్చిన పళ్ళు గట్టివని. రేయ్, ఈ మధ్య ప్రతి ఒక్కడికి బిల్డప్ ఎక్కువైపోయిందిరా. అవునరా? హలో, అగ్గిపెట్టుందా? అరే, లైటర్ కూడా రివాల్వర్లా తయారవుతున్నాయిరా. హైదరాబాద్ లో దీని లైటర్ అంటారా? అంటే ఇది లైటర్ కాదా? బొమ్మ తుపాకా? రేయ్, బొమ్మ తుపాకా! బొమ్మ తుపాకీ అంటరా. బొమ్మో దానమ్మో తెలిసిందిగా. Come on, girls. Remember, this is for a very prestigious ad campaign, okay? Sir, ఒకరు కాదు సార్, 4 సూపర్ సెక్సీ మోడల్స్ ని తీసుకొచ్చాను. What do you think of them? మిస్టర్ ఫణి, Yes, sir. నీకు కొంచెం కామన్ సెన్స్ ఉందా? ఉంది సార్. తెలుస్తూనే ఉంది. మనకు కావాల్సింది మోడర్న్ డ్రెస్సులు బిక్నీలు వేసుకునే అమ్మాయిలు కాదు, ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయి కావాలి. సార్ అది కాదు సార్. అలా ఫీగో. మీరు అనుకున్న టైప్ మోడల్ కావాలంటే ఇప్పుడు కష్టం సార్. సిటీలో 6 ఫ్యాషన్ షోలు జరుగుతున్నాయి. ఆల్ ద మోడల్స్ ఆర్ బిజీ దేర్. ఎనీవే, ప్లీజ్ గివ్ మీ అనదర్ ఛాన్స్ సార్. యూ కెన్ గో. సారీ టు డిసప్పాయింట్ యూ.
అర్చన ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక విషయం అడగనా యా నువ్వే మోడల్గా ఎందుకు ఉండకూడదు? నేనా? ఐఎమ్ నాట్ అ మోడల్ మదన్, ఐఎమ్ జస్ట్ డిజైనర్. అయినో నాకు కావాల్సిన 16 తెలుగు అమ్మాయి లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. నేను చేసిన ఈ డిజైన్స్కి నువ్వు మోడల్గా ఉంటే మన కంపెనీకి ప్లస్ అవుతుంది. నో టైమ్ ఫర్ అస్, ఇట్స్ ప్రెస్టేజ్ క్వశ్చన్. ప్లీజ్ అర్చన, ప్లీజ్. ఓకే మదన్, యూర్ మై బాస్, జస్ట్ ఆర్డర్ మీ. మనకి నిజంగా ప్లస్ అవుతుందంటే తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ అర్చన. ఓకే 5 minutes, I'll just change and Okay. come. వావ్, బ్యూటిఫుల్. Thanks మదన్. శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. వెరీ నైస్. కమాన్, లెట్స్ స్టార్ట్. యా. వావ్, ఎక్సలెంట్. అచ్చం తెలుగుదనం ముట్టిపడేలా మా ఆర్ఎస్ బ్రదర్స్ కి ఎలాంటి డిజైన్స్ కావాలో అలాగే చేశావు. యు ఆర్ రియల్లీ గ్రేట్ మదన్. థ్యాంక్ యూ సార్. బట్ ఈ క్రెడిట్ అంతా మా అర్చందే. ఎప్పుడు ఒంటరిగా వచ్చే నువ్వు ఇప్పుడు ఈ మోడల్ తో కలిసి వచ్చినప్పుడే అనుకున్నాను, షీ మస్ట్ బి సమ్వన్ వెరీ స్పెషల్ టు యూ. నో సార్, షీ ఈజ్ నాట్ ఏ మోడల్. మా కంపెనీలో క్రియేటివ్ హెడ్గా చేస్తుంది. నా కోసమే మోడల్గా చేసింది. యు ఆర్ అ వెరీ లక్కీ పర్సన్. మదన్, అమ్మాయి చాలా బాగుంది. యువర్ టేస్ట్ ఇస్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఐల్ మేక్ అ మూవ్. ఓకే. తొందరలో గుడ్ న్యూస్ చెప్పాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హే, ఏమంటున్నారు? అర్చన, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి? గోవాలో పరిచయమైనప్పుడు నీ అల్లరి నచ్చింది. ఫ్యాషన్ షోలో నీ క్రియేటివిటీ నచ్చింది. నువ్వు నాతో చేరాక ఎప్పటికీ నువ్వు నాతో ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. ఐ లవ్ యూ అర్చన. ఐ లవ్ యూ సో మచ్. మదన్, నువ్వేనా ఇలా మాట్లాడేది? లవ్ లవర్స్ అంతా ట్రాష్ అన్నావు. అదంతా ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పావు. నీలోని ఈ క్వాలిటీస్ చూసే నేను లైక్ చేశాను. యు మై బెస్ట్ ఫ్రెండ్ మదన్. హలో మదన్. హలో హలో, ఏమైంది? ఇప్పుడు నేను నీకేమైనా చెప్పానా? ఏం చెప్పలేదు మదన్, ఏమైంది నీకు? తర్వాత చెప్తాలే, పదా. బావా, రేయ్, హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. బావా, నా మీద నీకేం కోపం లేదుగా? ఛ, మనలో మన కోపాలేంట్రా? అయినా నా బర్త్డే గుర్తుపెట్టుకుని గోవా నుంచి ఇక్కడికి వచ్చావు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? స్టూపిడ్. గోవాలో తిరిగించాలక డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చావా? అది కాదు హ్యాపీ బావా. బర్త్డే టు యు. థ్యాంక్ యూ. నీకు అసలు బుద్ధి ఉందా? ఈ పని తప్ప ఏ పని సరిగ్గా చేసావా? ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదురా? ఓ, చేయాలంటే సరైన మోడల్ దొరకదేటి. మందిర్ అయితే దానికి పెర్ఫెక్ట్ గా ఉంటదని తీసుకొచ్చాను. చూడు, షీఈస్ జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ మోడల్, యూనో. ఆ డార్లింగ్, నువ్వు బాగా జర్నీ చేసి ట్రైన్ అయిపోయావు. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపో. ఓకే, సో స్వీట్. ఎక్స్క్యూజ్ మీ. ఇంటర్నేషనల్ మోడల్ అని చెప్పి నాకే పిచ్చి కథలు చెప్తావా?
అవును రే కొంపతీస్ గోవాలో కానీ కమిట్ అయ్యావేంటి యా బ్యాడ్ గా థింక్ చేయకు ఇంత ముందు అమ్మాయిలా కమిట్ అవ్వలేదు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చా అబ్బో నువ్వేదో పెద్ద మన్మధుడు అని అమ్మాయి లైక్ చేయట్లేదురా నీ వెనకాల కారు డబ్బు నీ ప్రొఫెషన్ చూసి నిన్ను ట్రాప్ చేస్తుంది నువ్వేమో కుక్కలాగా తోకాడించుకుని తిరుగుతున్నావు రేయ్ నీది లవ్ కాదరా కొవ్వు వెంటనే అమ్మాయిని గోవా పంపించే బావా ప్రతి రోడ్డుకి ఓ మలుపు ఉంటది ప్రతి చెట్టుకి ఓ నీడ ఉంటది ప్రతి కుక్కకి ఓ తోక ఉంటది దానికి ఓ రోజు ఉంటది అలాగే ప్రతి మగోడు వెనకాల ఒక ఆడది ఉంటది అందుకే మందిర్ నా వెనకాల వచ్చింది అలా వచ్చేసిన ప్రతి అమ్మాయి వెనక బీభత్సమైన కథ ఉంటది ఆ కథకి పెద్ద ట్విస్ట్ ఉంటది ఆ, అనవసరంగా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటావు అమ్మాయిని పంపించే ప్రాబ్లమా అది ఎలా ఉంటది